ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మా క్యాంప్ చూపిస్తాం మొత్తం. సో ఇదైతే ఒక లాండ్రీ అన్నమాట. ఇప్పుడు మన పేషెంట్స్ కానీ ఇప్పుడు హాస్పిటల్లో బెడ్షీట్ యూజ్ చేస్తారు కదా, అవన్నీ ఇందులో వాష్ చేస్తారన్నమాట. మొత్తం వాషింగ్ చేస్తారన్నమాట ఇక్కడ ఈ క్యాంప్ అదే. సో ఇది వచ్చేసి అయితే టీ హోటల్ అన్నమాట. ఇక్కడ సాయంత్రం బాగా మంది పేకాక్ కార్డ్స్ ఇట్లా ఆడుతూ ఉంటారు ఇక్కడ. సో ఇక్కడైతే చాయ్ హోటల్ ఉంది, మన టిఫిన్ సెంటర్ అన్నమాట ఇది. సో ఈరోజు అయితే మా క్యాంప్ మొత్తం వీడియో తీసి చూపిస్తా, చూడండి అందరికి. సో ఈ వీడియో ఫుల్ వీడియో కావాలంటే దారి నరేష్ అనే ఛానల్ ఉంటుంది, ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మళ్ళీ నేను పెడతానే ఉంటా, చూడొచ్చు. సో మీకు అక్కడ కనిపిస్తున్నట్టయితే అది ఒక మాల్ అన్నమాట. సో మనం ఏమన్నా వెజిటేబుల్స్ కానీ కూరగాయలు కానీ ఏమన్నా సామాన్లు కానీ తీసుకోవాలనుకుంటే ఇక్కడ అందులో లోపలికి వెళ్ళి తీసుకోవచ్చు. సో తక్కువనే ఉంటాయి ఇక్కడ, రేట్లు కూడా చాలా తక్కువ ఉంటాయి. సో అలాగనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది అయితే మన ఫోన్లో మనం బ్యాలెన్స్ ఎత్తుకుంటాం కదా, సో అలా అన్నమాట మిషన్. ఇక్కడ ఎవరు వేసేటోళ్ళు ఉండదు, మనమే వెళ్ళి పైసలు అందులో పెట్టేసి మనం తీసుకోవాలన్నమాట. సో ఇది 110 అన్నమాట మాల్, చాలా పెద్ద ఉంటుంది. సో ఈ క్యాంప్ వచ్చేసి డివోటల్ క్యాంప్ అన్నమాట. డివోటల్ క్యాంప్ అంటారు, లేకపోతే చైనా క్యాంప్ కూడా అని అంటారు. ఇక్కడ చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ. సో మీరు చూసుకున్నట్టయితే మళ్ళీ ఇక్కడ ఒక ఉంటాయి రెస్టారెంట్లు. సో ఇక్కడ అన్నీ అవే, మనం భోజనం చేయాలనుకున్నా ఏదైనా సరే ఇక్కడనే ఉంటుంది. సో ఇప్పుడు మనమైతే ఈ గేట్లకి వెళ్ళొచ్చు, కాకపోతే ఈ గేట్ అనేది క్లోజ్ ఉన్నప్పుడు ఇక్కడ మనం డివోటల్ క్యాంప్ అనేది కార్డు ఇస్తారు, ఆ కార్డు ఇక్కడ పెట్టేసి మనం లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే గేట్ క్లోజ్ ఓపెన్ ఉంది కాబట్టి మనం వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు. సో మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళి అటు ఇంకా అక్కడ సైడ్ వెళ్ళాలనుకుంటే కార్డు కంపల్సరీ, లేకపోతే మళ్ళీ రిటర్న్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా. సో అలా అనమాట. సో ఇప్పుడు ఈ క్యాంప్కి మొత్తం మనకు రీఛార్జ్ కావాలనుకున్నా, మనకు అంటే వైఫై కావాలనుకుంటే ఇక్కడ పైసలు ఇచ్చి వేయించుకోవచ్చు. 37 రూపీస్ అయితే తీసుకుంటారు ఇక్కడ. సో అలా సో నైట్ కూడా ఒకవేళ వీలైతే నైట్ కూడా నేను వీడియో తీసి పెడతాను, నైట్ ఎట్లుంటుందో మీరు కూడా చూడొచ్చు. సో చూసుకున్నారు కదా ఫ్రెండ్స్, ఇదైతే డివోటల్ క్యాంప్ అన్నమాట, చైనా క్యాంప్ అనమాట. సో ఎండ చూసుకున్నట్టు ఎండ కూడా బాగున్నది ఈరోజు. చుట్టుపక్కల మొత్తం ఎడారి ఉంటుంది కాబట్టి, చెట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎండ అనేది బాగా ఉంటుంది ఇక్కడ. ఇక చలికాలం లేకుంటే ఎండాకాలం ఏముంటుంది, వానాకాలం తప్పించి చలికాలం ఎండాకాలం ఉంటుంది, కానీ వానాకాలం మాత్రం ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వాన పడడం చాలా రేర్ అనమాట, ఎప్పుడో సంవత్సరం ఒకసారి పడుతుంది అనుకుంటా. ఇక పడుతుంది, లేకపోతే ఇక అప్పుడు కూడా పడదు అనుకోవచ్చు అట్లా. సో మీరు చూసుకుంటున్నట్లయితే ఇక్కడ ఇది ఫుట్బాల్ గ్రౌండ్ అనమాట, ఫుట్బాల్ గ్రౌండ్ అంటారు. ఇక గేమ్స్ ఆడుకోవచ్చు. ఇది వాలీబాల్. సో మీకు డివోటల్ ఆఫీస్ అయితే చూపిస్తుంది. సో మీకు ఈ డివోటల్ క్యాంప్ అనేది ఆఫీస్ చూపిస్తారు. ఈ బండి చూసుకున్నట్టయితే ఇది ఎవరైనా తాయి పడిపోతారు కదా, ఇందులో తీసుకువెళ్ళి వాళ్ళు క్యాంప్లో వదిలేస్తారు అనమాట. నేను చెప్పినట్టయితే ఇది డివోటల్ క్యాంప్. లోపలికి వెళ్ళి మనం ఏదైనా వస్తువులు అయినా అది లాంటి చేసి తీసుకోవచ్చు అనమాట. ఈ క్యాంప్ అనేది ఒక చాలా రేర్ అనమాట. ఈ క్యాంపులు ఇంకా ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు, నేనైతే ఈ క్యాంప్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా చుట్టుపక్కల ఇంకా సైడ్లకు కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ లొకేషన్లో ఉన్నా కాబట్టి ఇక్కడనే ఉండాల్సి వస్తుంది. ఇక పక్కకి వెళ్ళాలంటే దానికి ఒక కార్డు కావాలా. సో నేనైతే ఉన్నది డివోటల్ క్యాంపు.
సో ఈ క్యాంప్లో అయితే ఉన్నాం మనం. సో పక్క క్యాంప్కి వెళ్ళాలనుకుంటే దానికి కూడా కార్డు కావాలి. ఆ కార్డు అయితేనే అక్కడికి వెళ్ళాలా, లేకపోతే అక్కడికి వెళ్ళడానికి అలౌట్ ఉండదు. సో ఎప్పటి నుంచో చూస్తున్న ఈ కార్ మాత్రం ఇక్కడనే ఉంది. ఇది ఎవరు తీసుకున్నది లేదు, చేసేయలేదు, కానీ అది మాత్రం డస్ట్ బట్టి మొత్తం నాశనం అయిపోతుంది కార్. సో నేను వచ్చినప్పుడు కొత్తలో పెట్టిన అవసరం అయిపోతుంది. ఇది ఇప్పటికి ఇక్కడనే ఉంది, ఇంకా దాన్ని ఓవర్ తీసుకుంటే నేను చూపించినట్టయితే అక్కడ ఒక బండి ఉందని చూపించిన కదా. సో ఇక్కడ కూడా సో ఒక బిల్డింగ్కి ఒక 2 బిల్డింగ్స్కి ఇలాంటి బండి అనేది ఒకటి ఉంటుంది. సో నేను చెప్పినది కదా, అదొక బిల్డింగ్ వేరే అనమాట. అక్కడికి వెళ్ళాలనుకుంటే కార్డు కూడా కావాలా. ఆ కార్డు అయితేనే అందులో